భారతీయుడంటే ఎవరు? ప్రజెంట్ దేశంలో సాగుతున్న చర్చ ఇదే. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? బయట మాట్లాడిన నాటి మాటలకు పార్లమెంట్లో మాట్లాడవచ్చని ధర్మాసనం ఎందుకు అనింది? ప్రభుత్వాన్ని నిలదీశాకు ప్రజాస్వామ్యంలో బాధ్యతున్న వాదనలు తెరపైకి ఎందుకు వస్తున్నాయి? మన దేశ అంతర్గత విషయాలను మాట్లాడిన అగ్రరాజ్యంపై ఉన్న మౌనం, ప్రతిపక్ష నేతనే టార్గెట్ చేయడం వెనుక మతలబ్ ఏంటి? దేశంలో వాడివేడిగా సాగుతున్న హూ ఈజ్ ఇన్ ఇండియన్ ఇష్యూ ఏంటో ఈ కథనంలో చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సైన్యం గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అన్న మాటలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసని రాహుల్ను ప్రశ్నించింది. మీరు నిజమైన భారతీయులైతే సైన్యం గురించి అలాంటి వ్యాఖ్యలు చేయరని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ద్విసభ్య ధర్మాసనం రాహుల్పై మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై జరిగిన వాదనల నేపథ్యంలో కోర్టు మరిన్ని విషయాలను కూడా ప్రస్తావించింది. మీరు ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదు అని కోర్టు చీవాట్లు పెట్టింది. 2022 డిసెంబర్ 9న భారత్ చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇండియన్ ఆర్మీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసు పిటిషన్ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇక రాహుల్ మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చైనా ఆక్రమించే సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఏమైనా విశ్వసనీయమైన ఆధారాలున్నాయా? మీరు నిజమైన భారతీయులైతే భారత సైన్యం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ధర్మాసనం ఎద్దేవా చేసింది. ఈ క్రమంలో రాహుల్పై లక్నవూ కోర్టులో జరుగుతోన్న విచారణపై సుప్రీం స్టే విధించింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది కూడా బలంగా వాదనలు వినిపించారు. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. పత్రికల్లో ప్రచురించిన విషయాలను రాహుల్ చెప్పారని ధర్మాసనానికి తెలియజేశారు. ఒక నిజమైన భారతీయుడు మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చైనా ఆర్మీ కొట్టి చంపిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు రాహుల్ తన జోడో పర్యటనలో నాడు చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా వివరించారు. చైనా ఆక్రమించిన భూభాగం ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోదీ అసలు ఆక్రమణే జరగలేదంటున్నారని, దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని రాహుల్ గాంధీపై న్యాయస్థానంలో లక్నవూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు రాహుల్ గాంధీ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టుకు చేరింది. రాహుల్పై జడ్జి చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి పార్టీలు నిరాధారమైనవి అని అభిప్రాయపడింది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని మాట్లాడిన రాహుల్ నెట్టింట పోస్టులో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశాయి. జాతీయ స్థాయిలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు అపోజిషన్ పార్టీలకు ఉంటుందని చెప్పాయి. ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్లు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం నేతలు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పక్షాల హక్కులను పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జిగా గౌరవప్రదమైన హోదాలో ఉంటూ అసాధారణమైన, అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని నిలదీయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం విఫలమైతే నిలదీసే హక్కు ప్రతి పౌరుడు, రాజకీయ నాయకుడికి ఉంటుందని, ఇది నైతిక బాధ్యతగా చెప్పుకొచ్చారు.
సైన్యం పట్ల చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు విమర్శలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. నిజమైన భారతీయుణ్ణి న్యాయస్థానం నిర్ణయించిందని అన్నారు. ప్రజాప్రతినిధుల విమర్శ హక్కును తేలికగా తీసుకోరాదని పేర్కొన్నారు. నిజమైన భారతీయుడు ఎవరన్న దానికి నిర్వచనం ఎవరిస్తారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ప్రశ్నించారు. పార్లమెంటు బయట మాట్లాడితే జాతి వ్యతిరేకులమని ముద్రవేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు తామే నిజమైన భారతీయులమని, అందుకే దేశం తరపున ప్రశ్నలు వేస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కుగా అభివర్ణించారు. రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా ముడిపడిన అంశంగా మారడంతో ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశ సైన్యం గురించి మాట్లాడారన్న కారణం చూపుతూ అత్యున్నత ధర్మాసనం మాట్లాడిన వ్యాఖ్యలపై భిన్నవాదనలు వినిపిస్తోన్న నేపథ్యంలో మరో కీలక అంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇదే సైన్యం పహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రముఖలను ఏరివేసేందుకు చేపట్టిన సైనిక చర్య హఠాత్తుగా అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే యుద్ధం ఆగిపోవడం కూడా పలు విమర్శలకు తావిచ్చింది. దీనిపై సుమోటోగా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. న్యాయపరమైన స్పష్టతను మనం తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఓరల్ అబ్జర్వేషన్ మాత్రమే అని, చట్టబద్ధంగా బైండింగ్ కావు. పార్లమెంటులో మాట్లాడండి అనే కోర్టు సూచనపై ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా మాట్లాడే హక్కుందని ధర్మాసనం చెప్పకనే చెప్పిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. నిజంగా రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల్లో లేదా నెట్టింటి చేసిన పోస్టులో తప్పే ఉంటే ధర్మాసనం ఒకే మాట మీద ఉండాలి కదా. పార్లమెంట్లో మాట్లాడండి అని చెప్పడం కూడా సందేహాలకు తావిచ్చేలా చేసింది. ఎందుకంటే బయట మాట్లాడినా చట్టసభల్లో మాట్లాడినా తప్పే కదా. మరి ధర్మాసనం వ్యాఖ్యలు సామాన్యుడికి ఎలా అర్థమవుతుందనేది కూడా డౌటే. మొత్తం మీద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీపై పెట్టిన క్రిమినల్ కేసు నిజమైన భారతీయుడేనా అన్నట్లుగా ముగింపు పలకటం కొసమరిపోనే చెప్పాలి.